నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. కర్నూలు బస్సు ప్రమాద ఘటన జరిగి 2-3 రోజులు కావస్తున్నప్పటికి కూడా ఇంకా చాలా మంది నుండి అంటే ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాల వారిని అంటే మర్చిలేకపోతున్నారు చాలా మంది కూడా ఈ ఘటనను. సో 19 మంది కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది ఎవరైతే ఈ ఘటనను చూసిన వారు తెలుసుకున్న వారు ఉంటారో 2 రాష్ట్రాలు కాకుండా దేశవ్యాప్తంగా కూడా సో వారి మధుర నుండి ఈ ఘటన అనేది మర్చిపోలేకపోతున్నారు. సో అంత ట్రాజడీ ఇన్సిడెంట్ జరిగింది కర్నూలులో. అయితే ఈ కర్నూలు ఘటనలో మొదటి నుండి కూడా ఒకరిపైన ఒకరు చెప్పుకుంటున్నారు. కొందరేమో బైకర్ తప్పని చెప్పేసి కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో ఈ ఇన్ఫర్మేషన్ చెప్పని ఎర్రస్వామి తప్ప అంటున్నారు, మరికొందరేమో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందన్నట్టుగా మరికొంతమంది చెప్తున్నారు. సో సోషల్ మీడియా వ్యాప్తంగా అయితే ఎవరు ఇష్టం వచ్చినట్టుగా ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు ఈ కర్నూలు ప్రమాద ఘటన గురించి. అయితే ఇందులో హైలైట్ విషయం ఏంటంటే, ముందుగా బస్సు డ్రైవర్ తప్పిదం అనుకున్నప్పటికీ అందులో సీసీటీవీ ఫుటేజ్ అనేది చాలా కీలకంగా మారింది విచారణ చేస్తున్నటువంటి పోలీసులకి. సో ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఎవరైతే బైకర్ ఉన్నాడో శివశంకర్, అతను మద్యం తాగి నడిపినట్టుగా నిర్ధారించారు. సో ఆ వెనకాల ఇంకొక అతను కూర్చున్నట్టుగా మనకు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. సో ఆ వెనకాల కూర్చున్నటువంటి వ్యక్తి శివశంకర్ స్నేహితుడు ఎర్రస్వామిని కూడా పూర్తిగా విచారణ చేసిన తర్వాత దీని గురించి మొత్తం ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇందులో హైలైట్ అంటే ఎవరైతే ఎర్రస్వామి ఉన్నాడో అంటే శివశంకర్ బైక్ నడుపుతున్నప్పుడు తన వెనకాల కూర్చున్నటువంటి ఎర్రస్వామి తన పైన కేసు వేయడం ఇది కొసమెరుపు అని చెప్పుకోవాలి. ఏమని చేసిండు కేసు అంటే, అతను మద్యం తాగి నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ఆ బైక్ వెనకాల కూర్చున్నటువంటి ఎర్రస్వామి తన చనిపోయినటువంటి తన స్నేహితుడి పైనే కేసు వేయడం ఇది కొసమెరుపు అని చెప్పుకోవాలి. సో ఇందులో ఎవరు ఊహాగానాలు ఎవరికి నచ్చినట్టుగా వారు రాసుకున్నారు, ఎవరికి నచ్చినట్టు వారు చెప్పుకుంటున్నారు. శివశంకర్ కుటుంబ సభ్యులు అయితే మా కొడుకు తప్పిదా కాదు, మా కొడుకు తప్పు ఏదని చెప్పేసి శివశంకర్ కుటుంబ సభ్యులు చెప్పారు. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఎర్రస్వామి వాళ్ళ కుటుంబం అయితే మావాడి అసలు తప్పే లేదు, ఇతను తాగి నడపడం వల్ల కింద పడిపోయారు, అందులో ఇతను ఎలా బాధ్యత చేస్తానని చెప్పేసి ఎర్రస్వామి కుటుంబ సభ్యులు. అదేవిధంగా బస్సు డ్రైవర్ ఏం తప్పు ఉంటుందని చెప్పేసి మరికొంతమంది ఇక వాదోపవాదాలు నడుస్తున్నాయి, చర్చలు నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. సో నన్ను అడిగితే ఈ కర్నూలులో జరిగినటువంటి చిన్న టేకురు వద్ద జరిగిన ఈ బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది, అమాయకుల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో వీరి చావుకు ఎవరు బాధ్యులు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే వీరు ముగ్గురు బాధ్యులుగా నేను చెప్తాను ఖచ్చితంగా. వీరు ముగ్గురు బైక్ నడిపినటువంటి శివశంకర్, సో శివశంకర్ది తప్పు ఏంటిది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, సో ఆయన డైరెక్ట్ బస్సును తగలేదు, బస్సు వెళ్తున్నప్పుడు ఇష్టానుసారంగా నడపలేదు. అయినప్పటికీ కూడా ఆయన తప్పు ఎలా అవుతుందంటే, శివశంకర్ అనే ఈ బైకర్ డ్రింక్ అండ్ డ్రైవ్. సో అతను తాగి నడపడం అనేదే చాలా పెద్ద తప్పు. సో తాగిన వ్యక్తి బైక్ నడపడం అనేది చాలా పెద్ద తప్పు. అందులో ముఖ్యంగా చెప్పుకుంటే చాలా ఫాస్ట్గా చాలా నిర్లక్ష్యంగా నడపడం జరిగింది. ఏదైతే ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకోవడానికి వచ్చినప్పుడు శివశంకర్ తను ప్రవర్తించిన తీరు ఏదైతుందో, తను బైక్ నడిపిన విధానం ఏదైతుందో అప్పుడే మనకు తెలిసిపోతుంది శివశంకర్ మద్యం ఎంతలా సేవించాడో, ఎంత ర్యాష్ డ్రైవింగ్ చేశాడో, ఎంత నిర్లక్ష్యంగా నడిపాడో మనకు ఆ పెట్రోల్ బంకులో దొరికినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ద్వారానే మనకు అర్థమైపోతుంది. సో ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సి వస్తే శివశంకర్ది తప్పు. శివశంకర్ అనే బైకర్ ఇతను మద్యం తాగి డ్రైవింగ్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. సో ఈ బస్సు ప్రమాద ఘటనలో శివశంకర్ది చాలా పెద్ద తప్పు ఉందని చెప్పాలి. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సి వస్తే శివశంకర్ స్నేహితుడు ఆ బైక్ వెనకాల కూర్చున్నటువంటి ఎర్రస్వామి.
సో మీరు అనుకోవచ్చు ఎర్రిస్వామి ఎలా తప్పు అవుతుంది? మద్యం తాగింది శివశంకర్, బైక్ నడిపింది శివశంకర్, ర్యాష్ డ్రైవింగ్ చేసింది శివశంకర్, బండి కింద పడిపోవడానికి గల కారణమైంది శివశంకర్. సో ఇందులో ఎర్రిస్వామి ఎలా బాధ్యుడవుతాడు, ఎర్రిస్వామి ఎలా తప్పు అవుతుందని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఎప్పుడైతే బైక్ శివశంకర్ బైక్ నుండి ర్యాష్ డ్రైవింగ్ చేసి కింద పడిపోయిన తర్వాత శివశంకర్ అక్కడ స్పాట్ డెత్లో చనిపోవడం జరిగింది. సో స్పాట్ డెత్ అతను. అయితే ఎర్రిస్వామి పోలీసులకు చెప్పింది ఏంటంటే, నేను ఆ డెడ్ బాడీని ఆ రోడ్డు మీద నుండి పక్కకు తీసే ప్రయత్నం చేశాను, కానీ నాతోని కాలేదు. సో చాలా వెహికల్స్ వచ్చినాయి, వెహికల్స్ రావడం వల్ల ఆ బైక్ అనేది మధ్యలోకి పోయింది, అందే నేను భయపడి పారిపోయానని చెప్పేసి ఎర్రిస్వామి చెప్పడం జరిగింది. సో ఎర్రిస్వామి కనుక, అంటే ఇందాక నేను చెప్పినట్టు ఇతని పైన కేసు వేయడం నా తప్పేమో, ఇతని నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగింది, ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి తన స్నేహితుని పైన నెట్టేసిండు ఎర్రిస్వామి. అంటే తప్పు అని తెలిసిన, అంటే ఏది తన ర్యాష్ డ్రైవింగ్ వల్లనే ఇదంతా జరిగిన అని చెప్పి ఎవరైతే ఎర్రిస్వామి చెప్పిండో, మరి అక్కడ మద్యం తాగినటువంటి ఎవరైతే బైక్ తన ఫ్రెండ్ ఉన్నాడో, మద్యం తాగినటువంటి బండి ఎలా ఎక్కడన్నది మరొక సందేహం. సో నిర్లక్ష్యంగా నడిపిండు, స్పీడ్ నడిపిండు అని చెప్పేసి అతని మీద చెప్తున్నాడు. సో మరి మందు తాగిన వ్యక్తి బండి ఎలా ఎక్కిండు ఎర్రిస్వామి? అది కూడా ఒక తప్పే కదా. అతని ఫ్రెండ్ మీద చెప్తున్నాడు తాగి నడిపిండు, మరి తాగిన బండి నువ్వెందుకు ఎక్కినావు ఎర్రిస్వామి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో మరి ఇందులో ఇంకొక తప్పు మనం మాట్లాడుకుంటే, ఎర్రిస్వామి అనే వ్యక్తి నాకెందుకులే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఇతనే కనుక, ఎర్రిస్వామి కనుక ఆ రోడ్డు పైన ఇతను చనిపోయిన తర్వాత అక్కడే నిల్చొని, ఆ రోడ్డు పైన నిల్చొని ఆ వచ్చే వాహనాలను ఆపడమో, లేదో ఒక సైగ చేయడమో, లేకపోతే ఎవరు ఒక ఆటో వాళ్ళను ఇంకొకరు వస్తే వాళ్ళు సిగ్నల్ ఇవ్వడమో, వారిని ఆపి ఏదో దండం పెట్టి, అన్నా ఇది బండి పక్క జరుపుదాము, ఎవరైనా వస్తే దీని మీద వెళ్తే ప్రమాదం జరుగుతుంది, నా ఫ్రెండ్ ఇక్కడ చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి చెప్పకుండా భయపడి అక్కడి నుంచి పారిపోయాడు ఎవరు? ఎర్రిస్వామి. సో ఇది కూడా ఎర్రిస్వామి తప్పు. తన ఫ్రెండ్ అక్కడ చనిపోయి ఉన్నాడు, అదేవిధంగా ఆ బైక్ రోడ్డు మధ్యలో వచ్చి పడిపోయింది, డెడ్ బాడీని తీయకుండా, ఆ బైక్ను అక్కడి నుండి తీయకుండా ఎర్రిస్వామి అక్కడి నుండి ఎస్కేప్ అయ్యాడు. సో ఎర్రిస్వామి కూడా ఈ ప్రమాద ఘటనలకు మరో కారకుడుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇతను పారిపోడు. ఎర్రిస్వామి ఒకవేళ గనక అతను తన ఫ్రెండ్ చనిపోయిన తర్వాత ఎవరొకరికి ఫోన్ చేయడమో, లేదా రోడ్డు పైన వచ్చే వాహనాలను అలర్ట్ చేయడమో, వాళ్ళని అలర్ట్ చేస్తూ, లేదంటే ఏదో ఒక బండినో లేదంటే ఒక వెహికల్ను ఆపి దండం పెట్టి, అన్న ఈ బండిని తీద్దాం, ఈ డెడ్ బాడీ తీద్దాం అని చెప్పేసి ఆ బైక్ను అక్కడి నుండి తీసేస్తే ఈరోజు ఆ ప్రమాదం జరిగేది కాదు, 19 మంది చనిపోయే వాళ్ళు కూడా కాదు. సో ఈ బస్సు ప్రమాద ఘటన జరగడానికి రెండో కారకుడుగా మనం ఎర్రిస్వామి పేరును చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే వేమూరి కావేరి ట్రావెల్స్. సో ఆ బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్ లక్ష్మయ్య ఇతని పేరు. లక్ష్మయ్య డ్రైవర్ ఎలా తప్పు అవుతుంది? ఆడ తాగిందేమో శివశంకర్, నిర్లక్ష్యంగా నడిపింది శివశంకర్, ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి చేసి పడిపోయాడు. మెయిన్ రోడ్డు, హైవే, నైట్ టైము, సో ట్రాఫిక్ ఏముండదు. ఆ హైవే పైన మినిమం బస్సు అనేది అది ఒక పెద్ద బస్సు 100, 120, 140 మధ్యలో స్పీడ్ ఉంటుంది. సో ఒక్క సెకండ్లో ఎలా చూస్తాడు లక్ష్మయ్య ఎలా తప్పు అని చెప్పేసి మీరు అనుకుంటారు, ఆయన ఎలా తప్పు అవుతుంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అయితే ఎవరైతే శివశంకర్ అందులో అక్కడ పడిపోయి నిర్లక్ష్యం డ్రైవర్తో పడిపోయి అతను చనిపోయిన తర్వాత, తన ఫ్రెండ్ పారిపోయిన తర్వాత, ఈ బస్సు కంటే ముందు కొన్ని వాహనాలు వెళ్ళడం జరిగిందట. సో ఆ వాహనాలకు మరి ఎవరికి కూడా ఇలాంటి ప్రమాదం జరగలేదు. అంటే ఆ వాహనాల డ్రైవర్లు అయితే అలర్ట్గా ఉన్నారని అర్థం కదా, వాళ్ళు చూసుకుంటూ వెళ్ళారని అర్థం కదా, ఆ బైక్ చూసుకొని ఆ బైక్ మీద కాకుండా మెల్లిగా వెళ్ళారని అర్థం కదా. అంటే ఎంత స్పీడ్ ఉన్నప్పటికి కూడా, డ్రైవర్ అనే వ్యక్తి ఎంత స్పీడ్ ఉన్నప్పటికి కూడా ఎంత జాగ్రత్తతో నడపాలి వెహికల్ అనేది మనము ఈయనకంటే ముందు
ఎవరైతే ఆ బైక్ మీదకి వెళ్ళకుండా సైడ్ నుండి వెళ్ళేటువంటి డ్రైవర్ చూస్తే మనకు అర్థమవుతుంది. మనకు తెలుసు ఒక వెహికల్లో మనం ప్రయాణం చేయాలంటే అంటే ఆ బస్సులో ఎక్కిన తర్వాత ప్రయాణికులు ఆదమర్చి నిద్రపోతుంటారు. ఎందుకంటే ఆ డ్రైవర్ పైన నమ్మకం, డ్రైవరు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరవేస్తాడని చెప్పేసి ప్రయాణికులు నమ్ముతారు. కాబట్టి ఆదమర్చి నిద్రపోతుంటారు అందరు ప్రయాణికులు, ఒక్కరు కూడా కాకుండా ప్రతి ఒక్కరు పడుకుంటారు. ఒక డ్రైవర్ మాత్రమే వాహనం నడుపుతూ వెళ్తూ ఉంటాడు, ఎంత చీకటైనా ఎంత వర్షం కొట్టినా కూడా. ఎందుకంటే ఆయనపై నమ్మకంతోనే అంతమంది ప్రయాణికులు ఆదమర్చి నిద్రపోతుంటారు. మరి ఇక్కడ లక్ష్మయ్య ఇప్పటికి ఎన్నోసార్లు వాహనం నడిపిండు, ఎన్నో కిలోమీటర్ల ప్రయాణంతో వెహికల్ బస్సు నడిపిండు. ఆయనకు ఉంటుందిగా అవగాహన అని చెప్పేసి మాట్లాడితే అవగాహన ఉంటుంది. కాకపోతే ఈయన కంటే ముందు ఆ బైకు తాకకుండా చాలా వాహనాలు వెళ్ళినాయి. వాళ్ళందరూ కూడా ఇదే ఫాస్ట్లో ఉంటారు, ఎందుకంటే అది హైవే కాబట్టి మినిమం 120-140 ఫాస్ట్లో ఉంటారు. మరి వాళ్ళకి ఎందుకు ఈ ప్రమాదం జరగలేదు, వాళ్ళు ఎందుకు ఆ బైక్ను ఢీ కొట్టుకుంటూ వెళ్ళలేదు, ఒక లక్ష్మయ్యని ఎందుకు వెళ్ళాడంటే సో అది కాస్త నిర్లక్ష్యం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇక లక్ష్మయ్యది డ్రైవర్ కూడా నిర్లక్ష్యం ఉంది ఇక్కడ. ఫేక్ డ్రైవింగ్ పెట్టిండు, అదొకటి అయింది. మళ్ళా నేను చూసుకోలేదని చెప్పేసి అన్నాడు కదా. మరి ఆయనకంటే ముందు వేరే వాళ్ళు ఉన్నారు కదా, ఆయనకంటే ముందు వేరే బస్సులు వేరే కదా, మరి వాళ్ళు ఎట్లా చూసుకున్నారు? ఇదొక రీజన్. అంటే మనం అంటే ఎంత ఫాస్ట్గా ఉన్నా కూడా మనం అప్పుడప్పుడు డ్రైవర్ అనే వ్యక్తి అలర్ట్గా ఉండాలి ఎంతో కొంత ఖచ్చితంగా. అంటే ఆ టైంలో ఆ స్పాట్లో చేస్తే ఒకవేళ బ్రేక్ వేసినా కూడా అతను కంట్రోల్ చేసేంత శక్తి ఖచ్చితంగా ఉండాలి, ఆ అలర్ట్ ఉండాలి. ఆ అలర్ట్ లేకపోతే ఖచ్చితంగా ఈ ప్రమాదం జరుగుతుంది. ఈయనకంటే ముందు చాలా మంది వెహికల్స్ పోయినాయట, మరి వాళ్ళు సేమ్ ఇదే బ్లాక్ కలర్ కదా, వాళ్ళకు కూడా కనిపించద్దు కదా, కనిపించింది. మరి అది ఒక మైనస్. ఇంకో ఇది దానికంటే ముందు ఇంకా బస్సు ఎక్కినప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా దునకాలి, ఎట్లా పోవాలని కూడా చెప్పలేదు వీళ్ళు. చెప్తే కూడా ఇంత కథ అంటే ఈ ఒక్క లక్ష్మయ్య కాదు, ఎవరు కూడా చెప్పారు. ఇవన్నీ చెప్తే చాలా వరకు ఇట్లాంటి ప్రమాదాలు తగ్గుతాయి. సో హైవే అయినప్పటికీ కూడా 120-140 ఫాస్ట్ పోయినప్పటికీ కూడా ఆ బైక్ను చూడకపోవడం అనేది లక్ష్మయ్య డ్రైవర్ది కూడా మనం కారణం చెప్పుకోవచ్చు. ఈ ప్రమాద ఘటన జరగడానికి లక్ష్మయ్య కూడా ఒక కారణం. సో ఎవరికి సపోర్ట్ చేసుకున్నా, కొందరేమో శివశంకర్కి సపోర్ట్ చేస్తున్నారు, మరికొందరేమో ఎర్రి స్వామికి సపోర్ట్ చేస్తున్నారు, మరికొందరేమో లక్ష్మయ్యకి సపోర్ట్ చేస్తున్నారు. ఇతను తప్పైతే ఇతరేం చేస్తాడు, ఇతను తప్పైతే ఇతరేం చేస్తాడు, ఇతను తప్పైతే వీడిద్దరేం చేస్తాడని చెప్పేసి ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా కూడా కర్నూలులోని చిన్నటేకూరులో బస్సు ప్రమాదం జరిగి 19 మంది చనిపోవడానికి కారకుల్లో వీరి ముగ్గురు కూడా పాత్ర ఉంది. వీరి ముగ్గురు కూడా కారకులుగా మనం చెప్పుకోవచ్చు, 100% చెప్పుకోవచ్చు. అందరి నిర్లక్ష్యమే. ఇతను నిర్లక్ష్యంగా మద్యం తాగి నిర్లక్ష్యంగా నడిపిన వాటి కింద పడిపోయాడు. ఇతను చూసి ఎవరికి ఫోన్ చేయకుండా అక్కడ ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి అన్న అక్కడ బండి పడింది, వేరే వెహికల్స్ వస్తే మీదికెళ్ళి పోతుంది, దానివల్ల ప్రమాదం జరుగుతుందని చెప్పేసి చెప్పకుండా పారిపోయిండు. ఎర్రిస్వామి కూడా తప్పే. సో అక్కడ బైకు రోడ్డు పైన పడిపోయింది. ఆ పడిపోయినప్పుడు కూడా చూడకుండా దానిపైన వెళ్ళడము, అదేవిధంగా బస్సు ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రయాణికులను లేపకుండా వాళ్ళే సొంత నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు చేయడము, దీనివల్ల కూడా ఈయన కూడా కారణమైంది. సో ఈ బస్సు ప్రమాద ఘటన జరగడానికి 19 మంది చనిపోవడానికి మనం ఈ ముగ్గురు కారకులుగా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ముగ్గురు కూడా ఖచ్చితంగా కారకులు అవుతారు, ఎవరు ఏమన్నా అనుకోకున్నా కూడా ముగ్గురు కారకులే. ఏదేమైనప్పుడు కూడా 19 కుటుంబాల్లో విషాద ఛాయలు అనుకున్నాయి. ఒకరు తల్లి చనిపోతే, ఒకరు చిన్న పిల్లలు చనిపోయారు, కొందరైతే పిల్లలు తల్లి తండ్రులు ఒకే కుటుంబంలో ఉన్న అందరూ కూడా చనిపోయారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ ఈ ప్రమాదంలో. సో జాగ్రత్తగా ఎవరైనా సరే బస్సు డ్రైవర్లు ముఖ్యంగా ఇలాంటి పెద్ద పెద్ద బస్సులు వెళ్ళినప్పుడు ప్రయాణికులు చాలా జాగ్రత్తగా పాటించాలి. డ్రైవర్ని మీరు గమనించి మంచిగా ఉన్నాడా లేదా, బస్సు కూడా కండిషన్ ఉందా లేదా చూసిన తర్వాతనే మీరు బస్సు ప్రయాణం స్టార్ట్ చేయండి. బస్సు ఎక్కిన తర్వాత మీరు ఏ విధంగా అయితే టికెట్ అని చెప్పేసి అడుగుతాడో బస్సు డ్రైవర్,
ఆ టికెట్ అడుగుతున్నప్పుడే మీరు ఖచ్చితంగా ఒకవేళ ప్రమాదం జరిగితే మేము ఏం చేయాలో మీరు ఖచ్చితంగా చెప్పాలని చెప్పేసి అక్కడే అడగండి. లేకపోతే టికెట్ అనేది తీసుకున్న తర్వాత అక్కడ ఫ్రంట్కి వచ్చి మనకి ఏ విధంగా అయితే ప్లేన్లో ఏ విధంగా అయితే చెప్తారో వాళ్ళందరూ కూడా ఎయిర్ హోస్టెస్, సో అదే విధంగా కూడా వీళ్ళు డ్రైవర్ వచ్చి కూడా మనకు చెప్పాలి ఖచ్చితంగా. లేదా ఒక టీవీ ఉంటుంది కదా, ఆ టీవీలో సినిమాలు కాదు, అప్పుడప్పుడు ఒకవేళ ప్రమాదం జరిగితే ఏం చేయాలో ఆ టీవీలో డిస్ప్లే చేయండి. కనీసం ఆ ప్రయాణికులు చూసుకుంటారు. చాలా మందికి అది తెలియకనే మొన్న అన్ని ప్రాణాలు పోయినాయి. ఒకవేళ ఎలా తప్పించుకోవాలో తెలిస్తే, ఎలా దాని నుండి బయటపడాలో తెలిస్తే కనీసం ఒక 5-10 మందిని బయటపడేటోళ్ళు మొన్న. సో అది ఏమి తెలియక అంతమంది చనిపోవడం జరిగింది. సో మొత్తానికైతే కర్నూలులో జరిగినటువంటి ఈ బస్సు ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా అందరినీ కలిసివేసింది. ఒక చాలా పెద్ద దారుణమైనటువంటి ఒక ప్రమాదంగా ఇది మనం చూడవచ్చు. ఎందుకంటే సజీవ దహనం అయ్యారు. సజీవ దహనం, ఎవరి బాడీ ఎవరి కాలు గుర్తుపట్టడానికి కూడా చాలా టైం పట్టిందంటే అర్థం చేసుకోండి. సో ఇలాంటి మరణాలు రావద్దు, ఇలాంటి మరణాలు అసలు రావద్దు. చాలా అంటే చాలా బాధాకరం.